రాజు చేసిన ఒక్క పొరపాటు 70,000 మంది ప్రజలు చనిపోయారు. ఇది యుద్ధం కాదు, దేవుని తీర్పు. 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 43వ రోజు చదవాల్సిన పరిశుద్ధ గ్రంథ భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు. దీంతో ఈ గ్రంథం పూర్తవుతుంది. దావీదు ఫిలిస్తీయులను, మోయాబీయులను, సిరియన్లను ఓడించి వారి దగ్గర ఉన్న బంగారం, వెండి, ఇత్తడిని భారీగా దోచుకున్నాడు. ఇదంతా భవిష్యత్తులో దేవాలయం కోసమే. ఈ విజయాలతో దావీదు గర్వపడ్డాడు. సాతాను ప్రేరేపణతో తన సైన్యం ఎంత ఉందో లెక్కించాలనుకున్నాడు. సేనాధిపతి యోవాబు వద్దు అని చెప్పినా దావీదు ఆ పని చేశాడు. ఇది దేవునికి నచ్చలేదు. ఫలితంగా దేశం మీదకు ప్లేగు వచ్చింది. ప్రజలలో 70,000 మంది చనిపోయారు. చివరికి యెరూషలేములోని ఓర్నాను కళ్ళెము దగ్గర దేవదూత ఆగిపోయాడు. దావీదు పశ్చాత్తాపపడి ఆ స్థలాన్ని కొని అక్కడ దేవునికి బలి అర్పించాడు. వ్యాధి ఆగింది. గమనించాల్సిన అంశం ఏంటంటే, అదే స్థలంలో తన కుమారుడైన సొలొమోను దేవాలయం కట్టాడు. దావీదు చనిపోయే ముందు అప్పటికే తన కుమారుడైన సొలొమోను పిల్లవాడు అని, భవిష్యత్తులో దేవాలయం నిర్మాణంకు కావలసినవన్నీ అనగా బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము సిద్ధం చేసి కుమారుడికి అప్పగించి చనిపోయాడు. దావీదు శకం ముగిసింది. రేపు సొలొమోను గురించి చదువుదాం. మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.